హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుండి 4500 ఉద్యోగాలకు సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఏజ్ క్రైటీరియా ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో కమింగ్ టు దిస్ వీడియో, సో ఫస్ట్ మనం ssc.nic.in అనే మెయిన్ వెబ్సైట్లోకి లాగిన్ అవుదామండి. సో లాగిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేద్దామండి. ఓకే, సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూద్దాం, డేట్స్ చూద్దామండి. ఇక్కడ మనం సో డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయిందండి. ఓకే, సో 6/12/2022 అండి. ఓకే, సో ఈ మంత్ 6th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే నెక్స్ట్ మంత్ జనవరి 4th వరకు అయితే మనము సో ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందండి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఓకే, సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ తెలుసు. సో 4th January 2023కి లాస్ట్ డేట్ అండి. సో 11 o'clock లోపు మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ జనరేషన్ ఆఫ్ సో ఆఫ్లైన్ చలానా అండి. చలానా కూడా మనకి సో 4th లాస్ట్ డేట్ అండి ఇక్కడ. సో నెక్స్ట్ పేమెంట్ కూడా, సో పేమెంట్ అయితే చూడండి, ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి సో 5th 1/2023 అండి. ఆన్లైన్లో పేమెంట్ చేయాలంటే 5th వరకు ఉంటుంది అంటే, బట్ 4th వరకు అయితే మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేసే ఉండాలండి. ఓకే, సో 4th వరకు మనం అప్లికేషన్ ఫిల్ చేసేసి ఇన్ కేస్ ఆ రోజు ఒక ఫీ మాత్రం పే చేయలేకపోతే 5th కూడా పే చేసే పాసిబిలిటీ ఉందండి. మనకి చలానా అనేది చూడండి ఒకసారి, ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలానా అండి. సో 6th వరకు మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం అండి ఇక్కడ మనకి. ఓకే, సో ఒకసారి చూడండి ఒకసారి, డేట్స్ ఆఫ్ విండోస్ ఫర్ అప్లికేషన్ ఫ్రమ్ సో కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ అండి. కరెక్షన్స్ చూడేసరికి మనకి సో 9/1/2023 నుండి 10/1/2023 అండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, టైర్ 1 టైర్ 2 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయని మనకి ఇక్కడ. సో టైర్ 1 అండ్ టైర్ 2 అని. సో చూడండి ఒకసారి, డేట్స్ కూడా ఇచ్చేసారు మనకి, ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ. టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు అండి? సో ఫిబ్రవరి నుండి మార్చ్ లోపు. సో 2023 అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ బిట్వీన్ ఉంటుందని మనకి ఏ డేట్స్ అయినా రావచ్చు ఇక్కడ మనకి. సో ఎగ్జామ్ కూడా తక్కువ టైం ఉందండి, అప్రాక్సిమేట్లీ మనకు ఒక 2 months టైం ఉంటుందండి, అంటే సఫిషియంట్ టైం అండి ఇది మనకి, రైట్. సో ఫిబ్రవరి మార్చ్ 2023లో సో మనకి టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. అండ్ టైర్ 2 ఎగ్జామ్ అనేది టు బి నోటిఫైడ్ లేటర్ అన్నాడండి. అంటే సో టైర్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత, క్వాలిఫై రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి టైర్ 2కి సంబంధించిన డేట్స్ అనేవి అనౌన్స్మెంట్ చేస్తారండి. ఇప్పుడు చూడండి ఒకసారి మనకి, సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి ఇది మనకి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి ఇది. సో డేట్స్కి సంబంధించి, ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. సో మనకి ఆన్లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. 6/12/2022 లాస్ట్ డేట్ ఎప్పుడండి? 04/1/2023 అండి. ఓకే, సో మనకు అప్రాక్సిమేట్లీ ఈ నోటిఫికేషన్లో 4 కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. ఇక్కడ చూడండి, సో రిక్రూట్మెంట్ టు ద గ్రూప్ సి పోస్ట్ అండి, అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ అండి, నెక్స్ట్ జూనియర్ సెక్రటరియర్ అసిస్టెంట్ అండి, అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండి. అంటే టోటల్ 4 కేటగిరీకి సంబంధించిన సో నోటిఫికేషన్ అయితే మనకి జారీ చేశారండి. అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మనకి ఇక్కడ. సో వేరియస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్. ఓకే, సో ఆఫీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. అంటే 4 డిపార్ట్మెంట్స్ సంబంధించిన సో నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. అప్రాక్సిమేట్లీ మనకి సో 4500 అబోవ్ అండి. అంటే ఇది కన్ఫర్మ్ కాదండి, ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు అండి జాబ్స్ అనేవి మనకి. అది మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ. ఓకే, సో వీటి పే స్కేల్ ఒకసారి చూద్దామండి మనం. లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీకి వచ్చేసరికి సో లెవెల్ 2 ఇస్తారు మనకి. 19,900 to 63,200 వరకు మనకి పే స్కేల్ ఉంటుందండి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసరికి పే స్కేల్ ఇప్పుడు వచ్చేసరికి లెవెల్ 5 ఇస్తారండి మనకి. 29,200 to 92,300 అండి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసరికి సో లెవెల్ 4 ఇస్తారండి. 25,500 to 81,100 అండి. అది సో పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఇందాకే చెప్పాను 4,000 అబోవ్ ఇది టెంటేటివ్ షెడ్యూల్ అండి. దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 4,500 అబోవ్ వేకెన్సీస్ అని మీనింగ్ అండి ఇక్కడ మనకి. అంటే జాబ్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూద్దామండి. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి
18 ఇయర్స్ టు 27 ఇయర్స్ ఉండాలండి. ఓకే, సో ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 18 టు 27 ఇయర్స్ ఉండాలి. అండ్ రిమైనింగ్ వాళ్ళకి మీకు తెలిసిందండి, సో రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సో 5 ఇయర్స్ సో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి సో 3 ఇయర్స్ రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అన్రిజర్వ్డ్ ఒకసారి 10 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓకే సో ఓబీసీకి వచ్చేసరికి 13 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 15 ఇయర్స్ ఉంటుందండి. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఉంటుందండి. ఇక రిమైనింగ్ ఇవన్నీ సో సేమ్ ఉంటుంది మనకి రిజర్వేషన్ అనేది. ఓకే, సో మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది రిజర్వేషన్ ఏంటంటే ఇక సో ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 టు 27 ఇయర్స్ అండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి ఇక్కడ మనం. సో ఎల్డీసీకి జూనియర్ అసిస్టెంట్కి ఇక్కడ డిఈఓకి ఓకే గ్రేడ్ ఏకి సో 12th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి. సో ఈ జాబ్స్కి అయితే మనం అందరూ ఎలిజిబిలిటీ అనండి. ఓకే, ఇంటర్మీడియట్ ఎవరైనా క్వాలిఫై అయిపోతే చాలండి, జస్ట్ ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటే చాలు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి. సో అందరూ ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ అనండి. ఓకే, సో హౌ టు అప్లై ఇక్కడ చూడండి. సో ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చూపించాను ssc.nic. ఓకే, సో ఈ వెబ్సైట్ లకి లాగిన్ అయితే చాలండి. లాగిన్ అయిన తర్వాత ఓకే ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది మెయిన్ వెబ్సైట్ అండి, ssc.nic.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ టైం అయితే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలండి. అంటే వన్స్ మీరు కానీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అండ్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకుంటారు. ఇవి రెండు క్రియేట్ చేసుకుని ఎవ్రీ టైం ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ సమ్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి, అవి మాత్రమే మీరు మెన్షన్ చేసి ఈ అప్లికేషన్ ని ఫిల్ చేస్తూ ఉంటారండి. అంటే వన్స్ ఒక్కసారి ఫిల్ చేస్తే చాలు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. ఓకే, సో తర్వాత నుండి మనం యూజర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాగిన్ అయిపోతాం. మీ ఫోటో సిగ్నేచర్ సమ్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి ఎడ్యుకేషన్కి సంబంధించి, అవి మాత్రమే ఫిల్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ అప్లికేషన్ ఈజీగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలి, న్యూ యూజర్ అయితే ఓకే సో ఫస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు అయితే మాత్రమే సో ఇక్కడ క్లిక్ చేయండి న్యూ యూజర్ దగ్గర. ఓకే, ఆల్రెడీ అప్లై చేసి ఉంటే మీకు ప్రొసీజర్ తెలిసే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ప్రొసీజర్ తెలియకపోతే సో కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తానండి. ఓకే, సో ఇదండి ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది, ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఉండాలి. ఓకే, అండ్ మీ ఫోటో సైజ్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకే, మీ ఫోటో సైజ్ ఎంత ఉండాలండి, 20 KB టు 50 KB ఉండాలండి మీకు. ఓకే, అండ్ ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి, 20 KB టు 50 KB ఉండాలి. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలుసండి లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 4/1/2023 అండి. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి సో 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు వీళ్ళందరూ సో 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఉమెన్స్కి అండి, అది ఓసీ వాళ్ళైనా సరే ఉమెన్స్కి సో అప్లికేషన్ ఫీ అంటూ ఏమీ ఉండదండి. ఓకే, ఓన్లీ జెంట్స్కి మాత్రమే ఉంటుంది, అది ఓసీ బీసీ వాళ్ళకి మాత్రమే. రిమైనింగ్ వాళ్ళకి ఎవరికి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఓసీ గర్ల్స్ అయినా సరే ఎవరైనా సరే, ఉమెన్స్కి అసలు ఉండదండి ఫీ అనేది. సో ఆల్రెడీ మీకు డేట్స్ తెలుసు. ఓకే, సో అప్లికేషన్ ఫీ ఎప్పుడు పే చేయాలి, లాస్ట్ డే ఎప్పుడు అనేది. సో ఇవన్నీ ఎగ్జామ్ సెంటర్స్ అండి, మీ ఏరియాకి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ మీరు క్లిక్ చేసుకోండి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. సో ఆల్రెడీ ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు తెలుసు అండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో టైర్ 1 ఉంటుంది అండ్ టైర్ 2 ఉంటుందండి. ఓకే, సో టైర్ 1 ఎగ్జామ్ మీకు ఆల్రెడీ తెలుసు ఫిబ్రవరి మేలో మార్చ్లో ఉంటుందని అండ్ 2023. ఓకే, ఇప్పుడు చూడండి సిలబస్ చూద్దామండి ఇక్కడ మనం. స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్. ఓకే, సో ఒకసారి చూడండి ఒకసారి నంబర్ ఆఫ్ సిలబస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, సో జనరల్ అవేర్నెస్ ఉంటుందండి. ఓకే, నంబర్ ఆఫ్ క్వశ్చన్ మాక్సిమం మార్క్స్ అండి, అంటే 25 క్వశ్చన్స్ ఇస్తే 50 మార్క్స్ అండి ఇక్కడ మనకి. సో ఇంగ్లీష్లో అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ అండి, రీజనింగ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ అండి. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో కూడా సో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ లో కూడా 25 మార్క్స్ అండ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండి. ఓకే, సో టోటల్ మార్క్స్ ఎంత అండి, 200 మార్క్స్ అండి ఇక్కడ మనకి, రైట్. బట్ క్వశ్చన్స్ మాత్రం 100 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, మార్క్స్ మాత్రం 200 ఉంటాయండి. అండ్ టైం వచ్చేసరికి 60 మినిట్స్ అండి. ఓకే, సో టైం వచ్చేసరికి 60 మినిట్స్, మనం 1 అవర్ లో సో 100 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది టైర్ 1 కి సంబంధించిన సిలబస్ అండి.
ఓకే, సో టైప్ 2 కి సంబంధించిన సిలబస్ కూడా చూడండి అక్కడ మనకి. సో సెషన్ 1 ఉంటుంది అండ్ సెక్షన్ 2 ఉంటుందండి. 2 సెషన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో సెషన్ 1 వచ్చేసరికి మనకి 2 hours and 15 minutes ఉంటుందండి. ఓకే, ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అండి, సబ్జెక్ట్ వైజ్ గా అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇక్కడ. ఓకే, సెక్షన్ 1 లో చూడండి ఒకసారి. సో మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది అండ్ మాడ్యూల్ 2 వచ్చేసరికి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుందండి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, సో మ్యాథమెటికల్ ఎబిలిటీలో వచ్చేసరికి 30 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ లో 30 క్వశ్చన్స్ ఉంటాయండి. టోటల్ 60 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ క్యారీ అండి. అంటే టోటల్ 60 క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ అండి? 180 మార్క్స్ అండి మనకి ఇక్కడ. ఓకే, సో 180 మార్క్స్ ఉంటుంది. ఈ సెక్షన్ 1 వచ్చేసరికి టైం ఎప్పటి వరకు ఉంటుందంటే 1 hour ఉంటుందండి మనకి ఇక్కడ. ఈ 1 hour లో మనము ఈ 60 క్వశ్చన్స్ మనము సో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈచ్ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ అండి? 3 మార్క్స్ అండి ఇక్కడ మనకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సెక్షన్ 2 లో చూద్దాం ఇక్కడ మనం. సో మాడ్యూల్ 1 లో వచ్చరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ సో కాంప్రిహెన్సివ్ ఉంటుంది. సో ఇందు నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి మనకి ఇంగ్లీష్ నుండి. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయండి. సో టోటల్ 60 క్వశ్చన్స్ వస్తాయి, 180 మార్క్స్ అండి. అంటే ఈచ్ క్వశ్చన్ హౌ మెనీ మార్క్స్ అండి? సో 3 మార్క్స్ అండి. అంటే సో 60 into 3 180 మార్క్స్ అండి. ఇది సెషన్ 1 కి సంబంధించిందండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెషన్ 2 కి వద్దాం మనం ఇక్కడ. చూడు, ఓకే, సెషన్ 1 లోనే సెక్షన్ 3 కూడా ఉంటుందండి. అంటే సెక్షన్స్ ఉంటాయి. సెషన్ 1 లో సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో సెషన్ 1, సెషన్ 2, ఓకే, సెషన్ 1 లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని ఉంటాయి. సో ఇక్కడ చూడండి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్స్ అండి. సో టోటల్ 15 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 3 మార్క్స్ అండి, 45 మార్క్స్ అండి ఇక్కడ మనకి. రైట్, ఓకే, అంటే సెక్షన్ 1 లో 3 మాడ్యూల్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే, సో సెషన్ 1 లో టోటల్ 3 సెక్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అనేది. ఓకే, సో మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనం. సో టోటల్ టైం వచ్చేసరికి 1 hour మనకి టైం ఉంటుంది. అంటే సో సెక్షన్ 1 కి సెక్షన్ 2 కండి. అండ్ సెక్షన్ 3 వచ్చేసరికి మనకి ఇక్కడ మనకి 15 minutes టైం ఉంటుందండి. ఓకే, టోటల్ సెషన్ 1 కి 2 hours 15 minutes టైం ఉంటుందండి. సో నెక్స్ట్ సెషన్ 2 వచ్చేసరికి సెక్షన్ 3 ఉంటుంది ఇక్కడ మనకి. చూడండి ఒకసారి. సో స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ అండి. టైపింగ్ టెస్ట్ ఉంటుంది మనకి ఇక్కడ. పార్ట్ ఏ స్కిల్ టెస్ట్ ఫర్ డియూ అండి. ఓకే, సో దీనికి వచ్చేసరికి మనకి 15 minutes టైం ఉంటుంది మనకి. నెక్స్ట్ పార్ట్ బి టైపింగ్ టెస్ట్ ఫర్ ఎల్డిసి అండ్ సో జూనియర్ అసిస్టెంట్ వాడికి కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది మనకు వచ్చేసరికి ఇక్కడ. సో 10 minutes టైం ఇస్తారండి. ఓకే, సో డియూకి వచ్చేసరికి 15 minutes టైం ఇస్తారు. అండ్ అదే విధంగా సో ఎల్డీసీకి జేఎస్ఏకి వచ్చేసరికి 10 minutes టైం ఇస్తారండి. 15 minutes ఫర్ ద క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ ద స్క్రైబ్స్ ఫర్. ఓకే, సో వీళ్ళకి బ్లైండ్ వాళ్ళకి ఇస్తారండి 15 minutes అనేది. బట్ జనరల్గా అయితే 10 minutes ఉంటుందండి మనకి. సో ఇది ఎగ్జామ్ కి సంబంధించిన ప్యాటర్న్ అండి మనకి. సో ఇక్కడ సిలబస్ అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మొత్తం గ్యాదర్ చేయండి అండి. సో గ్యాదర్ చేసి సిలబస్ ప్రకారం ఏం టాపిక్స్ ఇచ్చారు, ఆ టాపిక్ ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో మీరు ఒక ఐడియా ఉంటేనే డెఫినెట్లీగా మనము సాల్వ్ చేయగలమండి. ఓకే, సో ఇది క్వాంటిటీ యాప్టిట్యూడ్ కి సంబంధించిన సిలబస్ అండి. అండ్ జనరల్ అవేర్నెస్ కి సంబంధించిన సిలబస్. ఓకే, టైప్ 2 కి సంబంధించిన సిలబస్ అండి ఇది మొత్తం. సో నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశారని డౌన్లోడ్ చేయండి అండ్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అండి. ఓకే, సో సిహెచ్ఎల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఓకే, సో ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, ఓకే, ఆన్లైన్ డేట్, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఓకే, సో ఏజ్ క్రైటీరియా ఏంటి, ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ కి సిలబస్ ఏంటి, అవి క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, డెఫినెట్ గా రిప్లై ఇస్తానండి. ఓకే, సో కొంతమందికి ఫస్ట్ టైం అయిన వాళ్ళకి సో రిజిస్ట్రేషన్ ఎలా అప్లై చేయాలో డౌట్స్ ఉంటాయండి. మీకు కనుక సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావాలి, వీడియో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు వీడియో రికార్డ్ చేసి ఫార్వర్డ్ చేస్తానండి. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.